ఈరోజు కలకత్తాకు ధర్నాకు సంఘీభావంగా మన విశ్రాంత కార్మికులు హన్మకొండలో సంఘీభావం తెలుపుతూ ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి గాను ప్రకాశాచారి గారు అధ్యక్ష వహిస్తూ మాట్లాడగాని కోరుతున్నాం. ఓకే. విశ్రాంత కార్మికుల ఐక్యత, విశ్రాంత కార్మికుల ఐక్యత, సింగరేణి విశ్రాంతి కార్మికుల ఐక్యత. అది ప్రకాష్ సార్ చెప్తారు. ప్రకాష్ సార్ కలకత్తా పంపించాలి మనం. పోతుంది పోతుంది. 2-3 రోజులు ప్రోగ్రామ్ ఓకే. కోల్కతా ధర్నా రిటైర్డ్ సింగరేణి కార్మికుల ఐక్యత, రిటైర్డ్ సింగరేణి కార్మికుల ఐక్యత. ఈరోజు సమావేశంకు వచ్చేసిన మన మిత్రులందరికీ శుభోదయం. మనము ఎన్నో రోజుల నుంచి మనం పోరాటం చేస్తూనే ఉన్నాము. ఎన్నో విధాలుగా మన శక్తివంతంగా ఏ కార్యక్రమాలు చేయాలో అన్నీ చేస్తూనే ఉన్నాము. ఇంతకుముందు కూడా ధన్బాద్లోని హెడ్ ఆఫీసులో కలకత్తాకు కూడా ధర్నాకు పోవడం జరిగింది. అదే విషయంలో మళ్ళీ మరొకసారి ఈ రోజున కలకత్తాలో జరుగుతున్న ధర్నాకు సంఘీభావంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లా సభ్యులందరం కూడా వాళ్ళకు మద్దతు పలుకుతూ మన యొక్క డిమాండ్ను వాళ్ళకు వ్యక్తపరుస్తున్నాము. ఏంటంటే కోల్ మైన్స్ స్కీము 1998లో మొదలైంది. అది 98లో మొదలైపోయి ఇప్పటి వరకు కూడా అది రివైజను లేకపోతే రివైజ్ కావడం కానీ దాన్ని రివ్యూ చేయడం కానీ అంటూ ఏది జరగలేదు. రివ్యూ అని పెట్టి రివైజ్డ్ అని పెట్టి నానా బీభత్సం చేసుకుంటూ ఇంతవరకు కూడా మనకు పెన్షన్ పెరగలేదు. దానికి అన్ని సంఘాలు కూడా మనకు సహకరించి కృషి చేస్తున్నాయి, కానీ ఇంతవరకు ఫలితాలు మాత్రం దక్కలేదు. కావున ఇప్పుడు మన యొక్క యూనియన్స్ తర్వాత కొంత ఆఫీసర్స్ కూడా కొందరు కలిసి ఈరోజు ధర్నాకు పిలుపునిచ్చి ఈరోజు కలకత్తాలో ధర్నా జరుగుతున్నది. దానికి కోల్ మైన్స్ చట్టం స్కీమ్ 98 చట్టం సవరించి బొగ్గు వేతనం ఒప్పందంతో పాటు పెన్షన్ చెల్లించాలనేది ఒకటి. బొగ్గు విశ్రాంత ఉద్యోగులు ఒకే రకమైన కనీస పెన్షన్ 15 రూపాయలుగా చెల్లించాలి. కరువు భత్యంతో కూడిన 50% పెన్షన్ చెల్లించాలని మనం కోరుకుంటున్నాము. అది డిమాండు, అది సక్సెస్ కావాలని. తర్వాత ఇంకా మునుముందు వాళ్ళు ఏ కార్యక్రమానికి పిలిచినా కానీ మనం వాళ్ళకు సహకరించాలని. తర్వాత ఇప్పుడు సిపిఆర్ఎంఎస్ మెడికల్ కార్డు ఉంది, అది మనకు 8 లక్షలతోటి పరిమితమై ఉన్నది. దాని పరిమితం లేకుండా అన్లిమిటెడ్గా మనకు అవసరం లేదు. 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 5 లక్షలు కాదు, మనకు అవసరం లేదు. డబ్బుతో నిమిత్తం లేకుండా మనకు అన్లిమిటెడ్గా ఆ కార్డు పనిచేయాలని వాళ్ళు సూచించిన ప్యానల్ లిస్టులను మాత్రం మనం తీసుకుంటట్టు ఉండి డబ్బు చెల్లించకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇదే విధంగా జరుగుతున్న ఈ కలకత్తా సమావేశానికి మన సంఘీభావంగా అందరూ జై సింగరేణి, విశ్రాంత కార్మికుల ఐక్యత.